ఇప్పుడే నేను టీవీ5లో ఒక న్యూస్ చూశానండి. ఫ్రీ బస్ ఎక్కిన ఆడవాళ్ళు ఏకంగా కొట్టుకుని, జుట్లు పీకేసుకుని, జుట్లు విరబోసేసుకుని, అసలు ఒంటి మీద చీర అనేది లేకుండా కొట్టుకుంటున్నారు. పాపం కండక్టర్ ఆగండమ్మా, ఆగండమ్మా, ఆగండమ్మా అని వస్తున్నాడు. కండక్టర్కి దయచేసి ప్రభుత్వాలు వాడికి సపరేట్ డ్రెస్ ఇవ్వండి. ఎవరు కొట్టినా దెబ్బలు తగలకుండా హెల్మెట్ మంచిగా కంచుదో ఏదో ఒకటి వస్తే కానీ ఆ కండక్టర్ బతికేటట్లేడు. పాపం ఎలా ఉద్యోగాలు చేస్తున్నారు. నేను రోజు ఫ్రీ బస్ కోసం వ్యతిరేకంగా చెప్తున్నానని చంద్రబాబు నాయుడు గారు మనుషులను పెట్టి మరీ ఎత్తుకెళ్ళేటట్టున్నారు నన్ను. కాదండి, ఫ్రీ బస్కి నేను వ్యతిరేకం కాదు. ఇచ్చిన పథకాలని ఆడవాళ్ళకి వాడుకోవడం చేతకాక ఆడవాళ్ళే దరిద్రంగా చాలా అసహ్యకరంగా కొట్టుకుంటున్నారు. అసలు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో, ఎవరిని కొడుతున్నామో, ఎలా కొట్టుకుంటున్నామో, అసలు జుట్టు ఉందా లేదా, ఈ రకంగా దరిద్రంగా టీవీ5లో వేస్తేనే నేను చూసి మీ అందరికీ చెప్తున్నాను. అర్థమైందా? ఇది నాకు కల్పితం కాదు, నేను వేరే పార్టీకి సంబంధించిన దాని కాదు. గవర్నమెంట్ ఇచ్చిన పథకాలని వాడుకోండి, అంతేగాని సీట్లో ఎవరిని కూర్చొనివ్వకుండా బట్టలోడు తీసి కొట్టేసుకోవడం, వేరే వాడి గుండ్లు పగలేడు కొట్టడం, లేదంటే కండక్టర్ మీదకి వెళ్ళిపోయి గాల్లో లేచి తన్నటం, ఇవన్నీ చేస్తున్నారు ఆడవాళ్ళు. వీళ్ళంత వరస్ట్ ఫెలోస్ లేరండి బాబు, నిజంగా.